దేశంలో అతిపెద్ద వ్యాపారస్తుల కుటుంబాల్లో అంబానీ కుటుంబం ఒకటి. ధీరుభాయ్ అంబానీ పునాది వేసిన వ్యాపారం ఆయన మరణం తర్వాత రెండుగా చీలిపోయింది. ఒక భాగం ముఖేష్ అంబానీకి, మరో భాగం అనిల్ అంబానీకి వచ్చింది. ముఖేష్ అంబానీ వాటాలో వచ్చిన భాగం నేడు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో చేరింది. మరోవైపు అనిల్ అంబానీకి వచ్చిన వాటా భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అన్నయ్య తన వ్యాపారాన్ని ఆకాశమే హద్దుగా పెంచుకున్నారు. ప్రపంచంలోని టాప్ ధనవంతుల్లో ఒకరయ్యారు. మరో సోదరుడు వ్యాపారం నిర్వహించలేక దివాలా తీశారు. ఇద్దరూ దేశ టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన వారే. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న సత్యాన్ని ఇద్దరూ రుజువు చేశారు. అనిల్ అంబానీ వ్యాపారాల్లో ఎలా నష్టపోయారు, ముఖేష్ అంబానీ ఎలా ఎదిగారు, ధీరుభాయ్ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం. ధీరుభాయ్ అంబానీ కోకిలాబెన్ దంపతులకి అనిల్ అంబానీ 1959 జూన్ 4న జన్మించారు. మొత్తం 9 సంతానం. పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ, రెండో కుమారుడు అనిల్ అంబానీ. సోదరిమణులు నీతా కొఠారి, దీప్తి సలోంకర్. అనిల్ ముంబై యూనివర్సిటీలోని కిషన్ చంద్ చల్లారాం కళాశాల నుంచి బీఎస్సీ డిగ్రీ చేశారు. తర్వాత 1983లో అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వాటన్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. చదువు పూర్తయిన తర్వాత తండ్రి స్థాపించిన రిలయన్స్ గ్రూప్లో సీఈఓగా చేరారాయన. ఆ పదవిలో ఉంటూ ఆర్థిక సేవలు, మార్కెట్ రంగంలో పలు కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టారు అనిల్. విదేశీ పెట్టుబడుల మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయంగా బాండ్లు, ఇతర ఆర్థిక పత్రాలను విడుదల చేయడం, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల నుంచి తమ కంపెనీకి $1 బిలియన్ పెట్టుబడులు సంపాదించడం, ఇలాంటివి చేసి కంపెనీ వాల్యూ పెంచారు. వాటన్ కళాశాలలో ఆసియాకు చెందిన ఓవర్సీస్ అండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అనిల్ సభ్యుడు కూడా. 2006లో ముంబైలోని వాటన్ గ్లోబల్ అల్యూమి ఫోరంకు చైర్మన్గా కూడా ఉన్నారు. అదే ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నుంచి బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు అనిల్. అనిల్ ఫిట్నెస్ విషయంలో చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. మారథాన్లో కూడా పరిగెత్తేవారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి లేచి రన్నింగ్కి వెళ్తారు. యోగా కూడా చేస్తారు ఆయన. ఫిట్నెస్ విషయంలో తనకు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ స్ఫూర్తని గతంలో చెప్పారాయన. ధీరుభాయ్ అంబానీ 2002లో కన్నుమూశారు. ధీరుభాయ్ ఎలాంటి వీలునామా రాయకపోవడంతో రిలయన్స్ను టేక్ ఓవర్ చేసేందుకు అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది. ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ముఖేష్ అంబానీ బాధ్యతలు చేపట్టారు. అనిల్ అంబానీ వైస్ చైర్మన్ అయ్యారు. అయితే 2004లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం మరింత ముదిరింది. మొత్తం రిలయన్స్పై పెత్తనం ముఖేష్ అంబానీ చలాయించడంతో సోదరుడు అనిల్ అంబానీకి అస్సలు నచ్చలేదు. ఇక ఫైనాన్స్ బిజినెస్ వ్యవహారంలో తనకి చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ముఖేష్ కూడా తన ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లలో అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కేవారు. ఇక పరువు పోతోందని గ్రహించిన తల్లి కోకిలాబెన్ 2005లో ఇద్దరినీ కూర్చోబెట్టి ఆస్తులు పంచుకోమని చెప్పారు. ధీరుభాయ్ వ్యాపార సామ్రాజ్య విభజనకు ఇదే కారణమైంది. ఈ విభజనకు అంబానీ కుటుంబానికి నమ్మకస్తుడైన ఒకప్పటి ఐసిఐసిఐ సీఈఓ కేవి కామత్ మధ్యవర్తిగా వ్యవహరించారు. ఇద్దరితో ఎన్నో చర్చలు జరిపారు. అయినా ఆస్తుల విభజన ఒక కొలిక్కి రాలేదు. ఇద్దరూ ఏదో ఒక కారణం పెట్టుకుని చర్చల మధ్యలోనే వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత చర్చల మీద చర్చలు జరిగాక కామత్ ఒక ఫైనల్ ట్రాక్ రెడీ చేశారు. తల్లి కోకిల అంబానీ ముందర ఉంచారు. ఎవరికి ఏది కావాలో తీసుకోమన్నారు. అయితే ఒకే వ్యాపారాన్ని ఇద్దరూ పంచుకోవద్దు, ఏదో ఒకటే తీసుకోవాలని కండిషన్ పెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్ప్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ముఖేష్ అంబానీకి వాటాలు వచ్చాయి. ఆర్కామ్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ వంటి కంపెనీలు అనిల్ అంబానీ వాటా కింద వచ్చాయి. ఇక్కడే ముఖేష్ అంబానీకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే రిలయన్స్ ఆయిల్ స్టార్ట్ చేసింది ఆయనే. తండ్రి ఉన్నప్పుడే భవిష్యత్తులో ఆయిల్కు మంచి డిమాండ్ ఉంటుందని, ఇండియాలో కూడా ఆర్థికంగా ఆయిల్కు మంచి గిరాకీ ఉంటుందని భావించారు. పైగా కెమికల్ ఇంజనీరింగ్ చదవడంతో ఇంకా ఈజీగా సక్సెస్ అయ్యారాయన. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పుడు కంపెనీ ఫ్లాగ్షిప్ కంపెనీస్గా పేరున్నాయి. ఇందులో రిలయన్స్ ఆయిల్, రిలయన్స్ గ్యాస్, టెక్స్టైల్స్ కూడా దూసుకుపోయాయి. ఇక అనిల్ అంబానీ ఫైనాన్స్ విభాగంలో సక్సెస్ అయ్యారు. పైగా ఇమీడియట్గా పనితోనే గ్రోత్ కూడా నెలవారీగా తెలిసిపోతుందని భావించారు. మార్కెట్ విలువ కూడా పెరుగుతూ ఉండడంతో అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్పై ఇంట్రెస్ట్ చూపించారు. ఫ్యూచర్ మొత్తం మొబైల్ చుట్టూ తిరుగుతుందని భావించారు అనిల్. కానీ దానికి తగ్గట్టు ప్లాన్స్ వేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. అప్పట్లో వారి ఆస్తుల విలువ సుమారు 90,000 కోట్ల రూపాయలు. వీటిని ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. 2 భాగాలుగా పంచుకున్నా కూడా రిలయన్స్ తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోయింది. అనిల్ అంబానీ కూడా సుమారు 500% గ్రోత్తో ముఖేష్ అంబానీ కంటే ఒక అడుగు ముందుకు వేశారు. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పైకి కనిపించకపోయినా కూడా ఆయిల్ బిజినెస్లో లాభాలు వచ్చాయి. కొన్ని ఆయిల్ నిక్షేపాలు ముఖేష్ అంబానీ ఆయిల్ బిజినెస్నే మార్చేశాయి. అంతకంటే కూడా దాదాపు 1,500 కోట్ల పెట్టుబడి పెట్టిన జామ్నగర్ పెట్రోల్ ప్లాంట్ ముఖేష్కు కాసుల వర్షం
వర్షం కురిపించింది. రిలయన్స్ పెట్రోల్ బంకులు కూడా తర్వాత స్టార్ట్ చేశారు ఆయన. ఇక సంపాదించిన వాటితో ముఖేష్ రిటైల్ వ్యాపారంలోకి వచ్చారు. కూరగాయలు, చెప్పులు, బట్టలు, ఎలక్ట్రానిక్స్ ఒకటేమిటి టీవీ ఛానల్స్ కూడా కొన్నారు. ముఖేష్ బాగా ముందుకు వెళ్తున్న సమయంలో అనిల్ అంబానీకి ఎదురు దెబ్బలు తగిలాయి. అనిల్ అంబానీకు ఇన్ఫ్రా బిజినెస్ బాగా దెబ్బ కొట్టింది. ఆర్థిక మాంద్యంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం, ఇన్ఫ్రాలో లాభాల మాట దేవుడెరుగు విపరీతమైన నష్టాలు వచ్చాయి. రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా నష్టాలను మూటగట్టుకుంది. CDMA నుంచి GSMకు మారినా కూడా ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్తో ఢీ కొట్టలేక చతికిల పడ్డారు అనిల్ అంబానీ. దీంతో ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ విపరీతంగా పెరుగుతుంటే అనిల్ ఆస్తుల విలువ పడిపోతూ వచ్చింది. రిలయన్స్ ఎనర్జీ, పవర్లు అనిల్ అంబానీ వ్యాపారాన్ని అప్పట్లో నిలబెట్టాయి. వ్యాపార విభజన సమయంలో ఇద్దరు సోదరుల మధ్య ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా అనిల్కు నష్టం కలిగించే వ్యాపారాన్ని ముఖేష్ ప్రారంభించకూడదని షరతు పెట్టారు. అయితే 2010 సంవత్సరంలో ఆ షరతు ముగిసింది. ఈ ఒప్పందం ముగిసిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ లిమిటెడ్ IBSలో దాదాపు 95% వాటాను కొనుగోలు చేసింది. తర్వాత ఇది రిలయన్స్ జియోగా ప్రారంభించారు. 2016లో రిలయన్స్ జియో ప్రారంభం టెలికాం రంగంలోనే సంచలనం క్రియేట్ చేసింది. జియో ప్రజలకు 6 నెలల పాటు ఉచిత కాలింగ్, డేటా సేవలు అందించింది. దీనివల్ల ప్రజల్లో జియో ప్రజాదరణ పొందింది. అదే సమయంలో రిలయన్స్ ఇన్ఫోకామ్కు పెద్ద దెబ్బ తగిలింది. అసలు అనిల్ అంబానీ కంపెనీలేమిటి ఇంత భారీ నష్టాలు రావడానికి కారణాలు చూస్తే తొలినాళ్లలో ఆయనకు పెద్ద వ్యాపారం రిలయన్స్ పవర్. భారతదేశపు అతిపెద్ద IPO ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఒక రికార్డును నెలకొల్పింది. అనిల్ అంబానీ అప్పట్లో ఒక చరిత్ర క్రియేట్ చేశారు. 2008లో రిలయన్స్ పవర్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి వెళ్ళినప్పుడు 60 సెకండ్స్లోనే షేర్లన్నీ అమ్ముడు కావడం భారతీయ మార్కెట్లో అత్యంత వేగవంతమైన రికార్డు క్రియేట్ చేసింది. ఈ షేర్లు ఒక్కొక్కటి ₹1000 దాటిపోతాయని, తద్వారా అనిల్ అంబానీ ముఖేష్ అంబానీని మించిపోతాడని అంచనాలు వేశారు అందరూ కూడా. 2008 ఫిబ్రవరిలో షేర్లు దెబ్బతిన్నాయి. వాటాదారులు నష్టపోవడంతో ఈ పరిణామాలు తిరగబడి అనిల్కు నష్టాలు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫిలిం ప్రాసెసింగ్, నిర్మాణం, ప్రదర్శన, డిజిటల్ సినిమా వంటి వాటిలో ఆసక్తి ఉండడంతో 2005లో అనిల్ అంబానీ వినోద రంగంలో అడుగుపెట్టారు. 2009లో కంపెనీని రిలయన్స్ మీడియా వర్క్గా పేరు మార్చారు. అనిల్ అంబానీ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్కు చెందిన డ్రీమ్ వర్క్ స్టూడియో సంస్థలో 2009లోనే $825 మిలియన్ పెట్టుబడులు పెట్టారు. అంతర్జాతీయ వినోద రంగంలో భారీ పెట్టుబడిదారుగా అనిల్ ఒక రికార్డు క్రియేట్ చేశారు. 44 FM రేడియో స్టేషన్లు, దేశవ్యాప్త DTH కనెక్షన్లు, యానిమేషన్ స్టూడియోలు, పలు మల్టీప్లెక్స్ సినిమా హాళ్లను కూడా ఆయన సంస్థలు నిర్వహించాయి. రిలయన్స్ కమ్యూనికేషన్ ఆస్తుల విభజన నాటికి అనిల్కు అతిపెద్ద ఆస్తి అయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ 67% వాటాతో ఆస్తులు ఏటా 16.6% తగ్గుతూ వచ్చాయి. అప్పులు చూస్తే ఏటా 8.7% పెరుగుతూ పోయాయి. అన్నదమ్ములిద్దరూ ఒకే చోట నుంచి ప్రయాణాన్ని ప్రారంభించారు. కాలం గడిచే కొద్దీ అన్న అందనంత ఎత్తుకు వెళ్తే తమ్ముడు పాతాళానికి చేరుకున్నారు వ్యాపారంలో. 2007 అంటే కుటుంబం విడిపోయి 2 ఏళ్లు గడిచిన తర్వాత ఇద్దరు అన్నదమ్ముల మధ్య సంపద విలువలో అతి స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉండేది. ఫోర్బ్స్ 2007 ధనవంతుల జాబితా గమనిస్తే అనిల్ అంబానీ సంపద $45 బిలియన్, ముఖేష్ అంబానీ సంపద $49 బిలియన్. సంపద విలువ పరంగా 2006లో అనిల్ అంబానీ అన్నయ్య ముఖేష్ అంబానీనే మించిపోయారు. దేశంలో అత్యంత ధనవంతుల్లో అప్పుడు లక్ష్మీ మిట్టల్, అజీం ప్రేమ్జీ తర్వాత 3వ స్థానంలో అనిల్ ఉన్నారు. అప్పట్లో అనిల్ అంబానీ దగ్గర అన్నయ్య ముఖేష్ కన్నా 550 కోట్ల సంపద ఎక్కువగా ఉండేది. ఇప్పుడేమో అన్నదమ్ముల సంపద పూర్తి వ్యతిరేక దిశల్లో ఉంది. కంపెనీలు వరుస నష్టాలతో అనిల్ అంబానీ తన సంపదను కోల్పోతూ వచ్చారు. టెలికాం వ్యాపారం దెబ్బతింది. తెలియని వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్నారు అనిల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ వ్యాపారాల్లోకి ప్రవేశించారు. అక్కడ అప్పులే మిగిలాయి. దూరదృష్టి, పట్టుదల అనే అంశాలు ముఖేష్ అంబానీని ఏ వ్యాపారంలోనైనా లీడర్గా నిలబెట్టాయి. అనిల్ అంబానీ వేగంగా రాబడులను అందించే వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయారు. అనిల్ చివరకు కుటుంబం నుంచి సంక్రమించిన టెలికాం వ్యాపారాన్ని కూడా నిలుపుకోలేకపోయారు. 2002లో ముఖేష్ అంబానీయే ఈ టెలికాం వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆస్తుల పంపకంలో ఇది తమ్ముడికి వెళ్ళింది. అయితే ఆర్కామ్ ప్రారంభమైన దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ రిలయన్స్ జియోని ఏర్పాటు చేశారు ముఖేష్ అంబానీ. దీన్ని కేవలం 3 ఏళ్ల కాలంలోనే టాప్ 3 టెలికాం సంస్థల్లో ఒకటిగా నిలిపారు. దూరదృష్టి, ప్రాజెక్ట్ అమలు, వ్యాపార నిర్వహణ వంటి విషయాల్లో అన్నదమ్ములిద్దరి మధ్య చాలా అంతరం ఉంది. ముఖేష్ అంబానీ ఏ వ్యాపారాన్నైనా దగ్గరగా చూస్తారు. ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలతో ముందుకు వెళ్తారు. క్షేత్రస్థాయిలో కంపెనీ పరిస్థితి ఎలా ఉందో గమనిస్తారు.
ఇలాంటి లక్షణాలు అనిల్ అంబానీకి రాలేదు. దీంతో కొత్తగా సంపాదన విషయాన్ని పక్కనుంచితే ఉన్న డబ్బునే నిలుపుకోలేకపోయారు. ధీరుభాయ్ అంబానీ బతికి ఉన్నప్పుడు ఫైనాన్స్ మార్కెట్లో అనిల్ అంబానీని స్మార్ట్ ప్లేయర్గా అభివర్ణించేవారు. అప్పట్లో అన్నయ్య కంటే అనిల్కే ఎక్కువ పేరు ఉండేది. అయితే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టిన అనిల్ సోదరుడు ముఖేష్ మాదిరిగా భారీ ప్రాజెక్టులు చేపట్టలేదు. రిలయన్స్ పవర్, టెలికాం రంగంలో అనిల్ చాలా సంపద పోగొట్టుకున్నారు. అనిల్ అంబానీ వైఫల్యానికి పరిస్థితులు, సొంత తప్పిదాలే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తన అన్న ముఖేష్ అంబానీ సంస్థ జియో ఇన్ఫోకామ్ 4G టెలికాం సేవలు ప్రవేశపెట్టే ముందు 2013లో అనిల్ తన రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ ద్వారా 2 భారీ టెలికాం టవర్లు లీజుకి ఇవ్వడానికి $2.1 బిలియన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అప్పటికే అనిల్ అంబానీ చాలా సంస్థలు అప్పుల్లో కూరుకుపోయాయి. సరైన ప్లానింగ్ లేక ఆయన నష్టాలు చవిచూశారు. అనిల్ అంబానీ దక్షిణాఫ్రికా సంస్థ MTNతో ఒక వెంచర్లో $200 మిలియన్ల పెట్టుబడి పెట్టారు. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అనిల్ అంబానీ ఆర్థిక అవకతవకలు, చైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, జియోలోకి ముఖేష్ అంబానీ ప్రవేశం అనిల్ అంబానీ టెలికాం వ్యాపారం పతనానికి దారితీసింది. 10 ఏళ్లలో అనిల్ అంబానీ నికర విలువ $4,200 మిలియన్ నుంచి $1,700 మిలియన్ పడిపోయింది. 2020లో అనిల్ రుణాన్ని తిరిగి చెల్లించలేని కారణంగా కంపెనీ దివాలా తీసినట్టు ప్రకటించారు. లీగల్ ఫీజు చెల్లించేందుకు తన భార్య నగలు కూడా అమ్మేశారు అనిల్. అనిల్ అంబానీ పతనానికి ముఖ్య కారణం రిలయన్స్ కమ్యూనికేషన్ అంటారు టెక్ విశ్లేషకులు. 2010లో టెలికాం రంగంలో 17% వాటాతో రెండో స్థానంలో ఉన్న కంపెనీ 2016కు వచ్చేసరికి 10% లోపు వాటాతో దిగువకు జారిపోయింది. సరైన ప్రణాళిక లేకుండా ఏకకాలంలో ఎన్నో కంపెనీలు ప్రారంభించారు. టెలికాం, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ప్రధాన వ్యక్తి కావాలని అనిల్ కలలు కన్నారు. కానీ ఆయన ప్రణాళికలన్నీ సరిగ్గా అమలు కాలేదు. ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు వచ్చాయి. సరైన ప్రణాళిక లేకపోవడం, తక్కువ రాబడి కారణంగా అనిల్ అంబానీకి ఎక్కువ అప్పులు వచ్చాయి. భవిష్యత్తు ఆలోచించడంలో ముఖేష్ అంబానీ దిట్ట. అందుకే రిలయన్స్ ఇండస్ట్రీస్ డబ్బులను జియోలో పెట్టారు. దాదాపు 1,00,000 కోట్లకు పైగా జియో డేటా వ్యాపారంపై ఆశలు పెట్టుకున్నారు. అన్నట్టుగానే మిగతా కమ్యూనికేషన్స్ కంపెనీలు జియో దెబ్బకు చెల్లాచెదురయ్యాయి. అలాగే అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా జియో దెబ్బకు $1,000 కోట్ల నష్టాన్ని చూసింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒకరి వ్యాపారంలోకి మరొకరు ఎంటర్ అవ్వకూడదని గతంలో ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే తను ఎంతో ప్రేమగా స్టార్ట్ చేసిన రిలయన్స్ కమ్యూనికేషన్ మునిగిపోయే పరిస్థితి రావడంతో ముఖేష్ చాలా బాధపడ్డారు. తల్లితో మాట్లాడించి తమ్ముడి అనుమతితో జియో స్టార్ట్ చేశారు. అయితే ఎంత విభేదాలు వచ్చి వ్యాపారాల్లో పడిపోయినా అన్నదమ్ముల అనుబంధం మాత్రం అలాగే ఉంది. అనిల్ అంబానీ కంపెనీలు లాస్ రావడం, చాలా వరకు ₹1,00,00,000 కోట్ల నష్టాలు చవిచూడడంతో చివరకు తను ఓ కంపెనీకి చెల్లించాల్సిన డబ్బులు కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ముఖేష్ అంబానీ తమ్ముడికి సహాయం చేశారు. ఆయన జైలుకు వెళ్లకుండా కాపాడారు అన్నయ్య ముఖేష్. తన తమ్ముడికి ఓ కంపెనీ విషయంలో బకాయి ఉంటే దాన్ని కూడా ముఖేష్ తీర్చారు. స్వీడిష్ సంస్థ ఎరిక్సన్కు బకాయిలు చెల్లించడంలో ముఖేష్ సాయం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం న్యాయస్థానం ఇచ్చిన గడువులోపు ఎరిక్సన్కు చెల్లించాల్సిన మొత్తం 550 కోట్లు వడ్డీ బకాయిలు తీర్చేశారు. 2014 సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎరిక్సన్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. ఆర్కామ్ నెట్వర్క్ను ఆపరేట్ చేయడానికి ఎరిక్సన్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆ సేవలకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదని ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో అనిల్ అంబానీని దోషిగా తేల్చిన న్యాయస్థానం ఎరిక్సన్కు బకాయిలు చెల్లించేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. అనిల్ అంబానీతో పాటు మరో 2 డైరెక్టర్లను కూడా కోర్టు ఆదేశించింది. డబ్బులు చెల్లించలేకపోతే 3 నెలల జైలు శిక్ష విధించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఆర్కామ్ సంస్థ సుప్రీంకోర్టు దగ్గర 118 కోట్లను జమ చేసింది. తన తమ్ముడు జైలుకు వెళ్లడం ఇష్టం లేని ముఖేష్ మిగిలిన సొమ్ము మొత్తం చెల్లించారు. ఇలా ₹100 కోట్ల సహాయం చేశారు తమ్ముడి కోసం. రిలయన్స్ గ్రూప్ 2గా విడిపోయిన తర్వాత అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీ ఆదుకోవడం ఇది రెండోసారి. 2018 సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్కు చెందిన 3,000 కోట్ల విలువైన వైర్లెస్ సామాగ్రిని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అప్పట్లో కొనుగోలు చేసింది. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే అనిల్ అంబానీ నటి టీనాని 1991లో వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు, జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీ. ఆయన కుటుంబం ముంబైలోని 14 అంతస్తుల భవనమైన ది సీ విండ్లో నివసిస్తున్నారు. ఫిబ్రవరి 20, 2022న అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త దివంగత నికున్ షా కుమార్తె క్రిషా షాను వివాహం చేసుకున్నారు. అన్మోల్ 18 ఏళ్ల వయసులోనే చదువుకుంటూ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో ఇంటర్న్షిప్ ప్రారంభించారు. చదువు పూర్తయ్యాక రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో పనిచేయడం ప్రారంభించారు. 2017లో రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇక రెండో కుమారుడు జై అన్షుల్ అంబానీ, ఆయన కూడా రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్లో పనిచేశారు. ఇక అనిల్ అంబానీ ఆస్తులు చూస్తే $1 బిలియన్ వరకు ఉండవచ్చంటారు.
ఏది ఏమైనా అనిల్ అంబానీ ప్రపంచ ధనవంతుల్లో ఒకరుగా ఉండవలసిన వ్యక్తి, తన అన్నతో సమానంగా వ్యాపారంలో ఎదగాల్సిన వ్యక్తి. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కాలం కూడా కలిసి రాలేదు అంటారు విశ్లేషకులు. ఇది అనిల్ అంబానీ రియల్ స్టోరీ. ఈ రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.